ఈరోజు మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న రిమ్స్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఇది రిమ్స్ హాస్పిటల్ చాలా పెద్ద ప్రెస్టీజియస్గా ప్రపంచంలో ఇది ఒక అద్భుత కట్టడం లాగా లేకపోతే ఒక అద్భుతమైన మెడికల్ సెంటర్ లాగా ప్రచార ఆర్భాటం భారీగా కనిపించింది. కానీ తీరా ఇక్కడికి వస్తే ఈ హాస్పిటల్లో చాలా ఫెసిలిటీసు చాలా నాసిరకంగా ఉన్నాయి. ముఖ్యంగా అసలు ఆదిలాబాదులో వైద్యానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి హాస్పిటల్ ఇది. కానీ తీరా ఈ హాస్పిటల్కి వస్తే ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి ఈ హాస్పిటలే దిక్కు. మేము అనేక మండలాల్లో హాస్పిటల్కి పోతే ఎక్కడికి పోయినా మళ్ళీ అక్కడికి పోయి చెప్తే ఏం చెప్తున్నారంటే మళ్ళీ రిమ్స్కే పంపిస్తాం ఎవరినైనా ఇక్కడికి అని చెప్పారు. తీరా ఈ రిమ్స్కి వస్తే ఇక్కడ ఏదో అద్భుతం ఉంటుందని నేను అనుకున్నా. కానీ ఇక్కడికి వస్తే మెయిన్గా కార్డియాలజిస్ట్ డాక్టర్ లేడు, నెఫ్రాలజీ డాక్టర్ లేడు, లోపలికి పోతే శానిటేషన్ ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఇంకా టీబీ వార్డు కూడా చూస్తే మామూలు నామమాత్రంగా ఉంది. మిగతా అన్నీ ఒక మామూలుగా నడుస్తుంది తప్ప ఆ మాత్రమేనా కొంచెం ఈ హాస్పిటల్లో కొద్దిగా పర్వాలేదు అని అనడానికి కారణం ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న మా పీడిత వర్గాలైన స్టాఫ్ చేయబట్టి ఆ మాత్రం కొంతవరకు పర్వాలేదు. కానీ ఈ హాస్పిటల్ ఎంతో కొంత బాగుంది పర్వాలేదు అన్నదానికి కారణం పాలక వర్గాలు కాదు, ప్రభుత్వ వర్గం కాదు. ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన డాక్టర్లు స్టాఫ్ వాళ్ళ వల్ల ఈ హాస్పిటల్ ఎంతో కొంత నాణ్యంగా ఉన్నది. కానీ మిగతా మొత్తానికి ఈ హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడానికి, శానిటేషన్కి సంబంధించిన మెటీరియల్ లేకపోవడానికి, మిగతా అన్నిటికీ ఏవైతే లోపాలు ఉన్నాయో వాటి మొత్తానికి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలక ప్రభుత్వం, మొన్నటిదాకా పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ పాలకుల వైఫల్యం వల్ల ఈ హాస్పిటల్ ఇట్లా తగలబడింది. అర్జెంటుగా రేవంత్ రెడ్డి నీకు గుండె ఉంటే గుండె డాక్టర్ని పంపు, నీకు గుండె లేకపోతే గుండె డాక్టర్ని పంపబాకు. అందుకని ఈ హాస్పిటల్ మొన్న రేవంత్ రెడ్డి అంతకుముందున్న కేసీఆర్ ఉన్నంతకాలం యశోద హాస్పిటల్కి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఎందుకంటే యశోద హాస్పిటల్ వెలమూలదు కాబట్టి. రేవంత్ రెడ్డి వచ్చాక అపోలో హాస్పిటల్ మిగతా రెడ్ల హాస్పిటల్కి అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తారు. వీళ్ళు కల్పించేది ఒకళ్ళ ప్రభుత్వంలో వెలమ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి, రేవంత్ రెడ్డి వచ్చినాక అపోలో హాస్పిటల్లో, నాగేశ్వర్ రెడ్డి ఏఐజీ హాస్పిటల్లో ఈ హాస్పిటల్కి ప్రాముఖ్యత ఇస్తాడు. ఈ హాస్పిటల్లో ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లోనేమో గుండె డాక్టర్ ఉన్నాడు. నిన్న నాగేశ్వర్ రెడ్డి ఏఐజీ హాస్పిటల్కి పోయి నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న అవార్డు కోసం ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళకేం భారతరత్నాలు ఇప్పి, నాగేశ్వర్ రెడ్డికి ఏం భారతరత్న అవార్డు ఇప్పి, ఈ హాస్పిటల్లో మాత్రం గుండె డాక్టర్ ఉన్నాడు. ఎందుకంటే నీకు గుండె లేదు కాబట్టి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండె లేదు కాబట్టి. హృదయం లేని పాలక వర్గం ఇది. హృదయం లేదు వీళ్ళకి. హృదయం ఉంటే ఈ హాస్పిటల్కి డాక్టర్లు పంపమని. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇంకా 100 కోట్ల రూపాయలు కావాలి. ఈ హాస్పిటల్లో అనేక విభాగాలు ఫెసిలిటీస్ కరెక్ట్ ఉండాలి. చిల్డ్రన్స్ డిపార్ట్మెంట్లో ఇంకా డాక్టర్లు కావాలి. ట్రామా సెంటర్లో నైపుణ్యత లేదు. ఇక్కడ ఒక పెద్ద హైవే పోతుంది నాగపూర్ టు హైదరాబాద్. ఇంత పెద్ద హైవే మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వాళ్ళని ఇమీడియట్గా కేరింగ్ చేసి వాళ్ళని ఇమీడియట్గా బతికించడానికి ట్రామా సెంటర్లో ఇంకా అనేక ఫెసిలిటీస్ కావాలి. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కలిపియడానికి 100 కోట్ల రూపాయలు ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్పిటల్కి శాంక్షన్ చేయాలి. ఇంకా స్టాఫ్ని శాంక్షన్ చేయాలి. శానిటేషన్ బాగలేదు, దాన్ని క్లియర్ చేయాలి. శానిటేషన్ చేయాలంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి మరి దగులుబాజీ కాంట్రాక్టర్లు ఎవడో మహాలక్ష్మ, వీళ్ళు మనుషులను బీక్క తినే కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు. వీళ్ళు ప్రావిడెంట్ పిఎఫ్ కట్టరు, ఏం కట్టరు, కార్మికుల నెత్తులు తాగే సంస్థలు. ఆ దొంగలతోటి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలైనటువంటి అగ్రవర్ణాలకి లింకులు, అందరికీ కమిషన్లతోటి ఈ కాంట్రాక్టర్లు ఈ ఉద్యోగుల జీతాలు లేవు, వీళ్ళకి ప్రావిడెంట్ పిఎఫ్లు కట్టేది లేదు, ఏమీ లేదు. ఉద్యోగుల నెత్తులు దాక్కుండా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని హింస పెట్టుకుంటా పనిచేయిస్తారు ఇక్కడ. ఆ కాంట్రాక్టులు వాడొక్కడే కాదు, మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి. వీళ్ళని ఇమీడియట్గా ఈ వర్కర్లందరినీ ప్రభుత్వమే చూసుకోవాలి. ఈ వర్కర్లందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించి ఈ హాస్పిటల్లో మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి ఏవైతే ఇంకా నైపుణ్యమైన డాక్టర్ల యొక్క కొరత ఉందో వాటిని ఫిలప్ చేయాలి. హాస్పిటల్కి ఇమీడియట్గా నిధులు సమకూర్చాలి. కార్డియాలజీ నెఫ్రాలజీ డాక్టర్లని యుద్ధ ప్రాతిపదికన 150 కోట్ల రూపాయలు పెట్టి
అదేంటి సూపర్ స్పెషాలిటీ భవనం కట్టారు. ఆ భవనంలో డస్ట్ ఒక 4-5 లారీల డస్ట్ వెళ్తుంది ఇప్పుడు బయటికి. అంటే ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఈ కొంత హాస్పిటల్లో సూపరింటెండెంట్ లేడు, ఉన్నాడో తెలియదు, మొత్తాన్ని డైరెక్టరే చూస్తున్నాడు. డైరెక్టర్ కొంతమంది స్టాఫ్ మా వర్గాలకు సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజా వర్గాలు, పీడిత వర్గాలు కాబట్టి వాళ్ళ హృదయంతో కొంతమేరకు నైపుణ్యంగా చేస్తారు. కానీ టోటల్లో హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ ల్యాబ్స్ ఏదైతే లోపాలు ఉన్నాయో దీనికి పక్కా ప్రభుత్వమే బాధ్యత. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ మీద దృష్టిని పక్కన పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ని బాగు చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ మంచి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. మెడికల్ కాలేజీలో పోస్టులు కూడా కొరత ఉంది. ఆ మెడికల్ కాలేజ్ పోస్టులను కూడా ఫిలప్ చేయాలి. దానివల్ల ఒకదానికొకటి ఇంటర్లింక్ ఇదంతా, దానివల్ల ఇదంతా బాగుంటుంది. మార్చురీ అయితే ఘోరాతి ఘోరంగా ఉంది. ఆ శవాలు అంతే ఉంటే ఏమొచ్చి పీక్కదంటే అఘోరాలు వచ్చి పీక్కదంటే శవాలు. మళ్ళీ శవం మాయమైంది. మనిషి మాయమైన కేసు లేదు కానీ శవం మాయమైతే పెద్ద కేసు అది. ఇప్పుడు అఘోరాలను పంపించాల్సి వచ్చింది దీంట్లోకి. అందుకని అసలు ప్రస్తుతానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్ద అఘోరా, వీళ్ళే అఘోరాలు. వాళ్ళకి మించిన అఘోరాలు బయట తిరుగుతున్నారు. ఒకళ్ళు యూట్యూబ్లో అలా చూస్తున్నాం. మొత్తానికి శవాలు అఘోరాలు బీక్క తింటాయి. కాబట్టి అక్కడ మార్చురీ దగ్గర భద్రత ప్రొటెక్షన్ పర్ఫెక్ట్ ఉండాలి, శానిటేషన్ పర్ఫెక్ట్ ఉండాలి, ఆ శవాలను దాసే ఫ్రీజర్లు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.